చూద్దామండి. తులసిరామ్ గారు తిరుపతి నుంచి రాస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు స్తోత్రాలు పారాయణ చేయవచ్చా అని అడుగుతున్నారు. దివ్యంగా చేయవచ్చమ్మా. అందులో ఆయన పూజ గురించి మాట్లాడలేదు కదా, మంత్రాల గురించి మాట్లాడలేదు కదా. పారాయణలును స్తోత్రాలు చేయొచ్చా అన్నారు. భగవంతుణ్ణి స్తుతించటానికి తప్పనిసరిగా ఎటువంటి పెద్ద నియమాలు లేవమ్మా. ఎందుకంటే ప్రతిదానికి కూడా మనకి ఇది ఇలాగే ఉండి తీరాలి అని నిక్కచ్చిగా గీత గీసి కొలత వేసి చెప్పినటువంటి ఉండవు. ఎందుకంటే మానవులు కదా అందరూను, యంత్రాలు కాదు. యంత్రాలే అప్పుడప్పుడు అనుకున్నట్టు లేకుండా ఇటు అటు అవుతూ ఉంటాయి. అటువంటిది మనుషులు ఎప్పుడు కూడా ప్రవర్తనలో కానీ, పనుల్లో కానీ, అన్నింటి పరిస్థితుల్లో కానీ అన్నింటిలోనూ తేడా ఉంటుంది కదా. అట్లా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. హాయిగా చక్కగా స్తోత్రాలు చదువుకోవచ్చు. ఆ తరువాత పారాయణలు కూడా చేయొచ్చు. అయితే ఒక చిన్న నియమం పాటించాల్సి ఉంటుంది. ఏమిటంటే మనకు అవకాశం లేనప్పుడు అనుమానం ఎక్కడొస్తుంది, ఇక్కడ స్నానం చేయలేదు కదా అనే అనుమానం. అవకాశం లేనప్పుడు రోగులకు కానీ ప్రయాణాల్లో ఉన్నటువంటి వారికి కానీ ఇలా కొన్ని నియమాలు చెప్పారు. అటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి తర్వాత తడి చేత్తో ఈ ఛాతీని వీపుని ఒక్కసారి ఇలా తుడుచుకున్నట్టయితే, అంటే అంతకే అవకాశం ఉంది కనుక ఆ రకంగా అవకాశం లేని సందర్భంలో ఇది అనుమతించబడింది. అమ్మా నేను ప్రయాణంలో ఇట్లా చేశా కదా ఇంట్లో చేస్తాను అంటే కుదరదు. ఇంట్లో అవకాశం ఉన్నప్పుడు చక్కగా చేయవలసిందే. లేనప్పుడు అవకాశం లేదు గనక ఈ రకమైనటువంటి సౌలభ్యం ఇచ్చారు కనుక హాయిగా చదువుకోవచ్చు. ఇంకా ఏదన్నా చిన్న సందేహం గనక మనసులో ఉన్నట్టయితే ఉండిపోతూ ఉంటాయండి. ఎంత చేసినా కొంచెం ఏమిటోనండి, ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన బట్ట కట్టుకుని నేను పారాయణ చేసుకుంటూ ఉంటాను, ఇక్కడేమో నిన్న రాత్రి పడుకున్న వస్త్రమే ఇది, బయలుదేరబోయింది స్నానం చేసినా కానీ ఇవాళ మరేమో స్నానం చేయకుండా చేస్తున్నాను కించ ఉంటుంది కదా కొద్దిగాను. ఒకవేళ నేనేదో శుభ్రంగా ఉన్నా పక్క వాళ్ళు లేరు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అసలు నిజానికి ఇవన్నీ ఉండక్కర్లేదు. ఒకవేళ ఉంటే మాత్రం హాయిగా పైకి చదవకుండా పెదిమ దాటకుండా లోపల చదువుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. జపం కానీ స్తోత్రాన్ని చదవటం కానీ పారాయణలు చేయడం కానీ గట్టిగా చేయకుండా పెదవి దాటకుండా గనక చేసుకున్నట్టయితే బాహ్య పరిసరాలకి సంబంధించినటువంటి దోషం ఏది వాటికి అంటది గనక ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, అందులో తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్రాలు ఆ తరువాత పారాయణలు చేస్తూ ఉండాలి. భజనలు కూడా చేస్తూ కొనసాగవచ్చు. ఇది కూడా కాళ్ళు చేతులు కూడా కడుక్కునేటటువంటి అవకాశం లేని పరిస్థితులు ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. రైల్లో అయితే దొరుకుతుంది, బస్సులో అయితే దొరకవుగా ఇవి. ఎక్కడన్నా ఆగితే దొరుకుతాయి, లేకపోతే అంతసేపు ఎక్కడ ఆగుతామంటే భస్మ స్నానం అని ఒకటి ఉంది. అంటే కాస్త విభూది మొహానికి కాళ్ళకి చేతులకి రాచుకుని కాస్త నోట్లో వేసుకుంటే ఆ విభూతి అది శుభ్రమైపోయినట్టు. ఇలా అవకాశం లేని ప్రతి సందర్భంలోనూ కూడా ఏదో ఒక అపవాదంగా మనకి వీలు కల్పించారే తప్ప పూర్తిగా నిషేధించటం అన్నది లేదు. ప్రయాణాల్లో వీలును బట్టి స్తోత్రాలు చేసుకోవచ్చు, పారాయణలు చేయొచ్చు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, అప్పుడు జరిగినట్టుగా ఇంట్లో జరగదు. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఉంటాయి, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఇంకా చాలా గొప్పది ఏమిటంటే ఫోనులు. వీటన్నిటితో ఏది కూడా శ్రద్ధగా ఇతరులెవరూ మనకి భంగం కలిగించకుండా చేయడం అనేది వీలయ్యేది కాదు. అదే ప్రయాణంలో అయితే ఎంత అద్భుతమైన అవకాశం అండి. ఎవరు రారు, మాట్లాడరు, పనులు చేయక్కర్లేదు, ఫోన్లు కూడా చాలా సందర్భాల్లో ఉండవు. హాయిగా మనసు కేంద్రీకరించి చదువుకోవచ్చు. అనంతల